చిత్తూరు జిల్లా పలమనేరులోని కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయానికి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. గంగవరం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స కోసం వైద్య సిబ్బంది అంబులెన్సును సిద్ధం చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకుని తరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిల్లర ఇచ్చే అయిపోతుంది సార్. మీకు ఇష్టం 5 మీరు ఇస్తారు. గోవింద అనాల మెల్లిగా తోయాల. మనం ఎట్లంటే పల్లెల్లో లాగా అంత అనకూడదు. చాలా ఎవరిని గోవిందా గోవిందానే అనాల. ఎంతటి వాళ్ళని అయిపోయి ముసలోళ్ళుగా ఉంటారు కదా, వాళ్ళు మెల్లిగా మనమే చేయబట్టి చిన్నగా లాగాల. అంటే మనం ఇక్కడ ఒక భక్తి కార్యక్రమంలో ఉన్నప్పుడు మనము ఒక భక్తులు ఇక్కడ మనం చాలా ఇప్పటికే మంచి పేరు వచ్చింది మన కాలేజీకి. మీరందరూ కూడా సాయంత్రం వరకు బాగా మంచి సర్వీస్ చేయండి. వెంకటేశ్వర స్వామి మీకు బాగా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ గుడి అయినటువంటి కీలపట్ల కోనేటి రాయుడు ఈరోజు చాలా అద్భుతంగా ఇక్కడ తిరుమల తైతో జరుగుతున్నది. భక్తులు కూడా విశేషంగా అనేక ప్రాంతాల నుంచి కదా వేలాదిగా తరలి వస్తున్నారు. మాకు ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా సహకారాలు అందిస్తారు, ఎంవీఆర్ కాలేజీ తరఫున దాదాపు 60 మంది స్టూడెంట్ పిల్లలు ఇక్కడ సర్వీస్ చేయడానికి మాకు పంపించారు. వాళ్ళ ప్రిన్సిపాల్కి కానీ ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ ఆ దేవస్థానం తరఫున మేమందరూ కూడా సర్వీస్ చేసే వాళ్ళు మేము కూడా తిరుమలలో మాకు ఇక్కడికి అవకాశం రావడము మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము. వీళ్ళకి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని వచ్చినాం. ఇక్కడ ఈరోజు వైకుంఠ ఏకాదశి కారణంగా ఈ గుడి వాళ్ళు మమ్మల్ని పిలిపించినారు. ఇక్కడ సేవ చేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నుంచి వచ్చినాము కీలపట్ల గుడికి సర్వీస్ చేయడానికి. ఈరోజు వైకుంఠ ఏకాదశికి సర్వీస్ చేయడానికి వచ్చినాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. కీలపట్ల గ్రామ పంచాయతీలో కోనేటి రాయస్వామి దేవస్థానం ఇది. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్నాము. ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడి నుంచినో చాలామంది వేల సంఖ్యలో మనకు ఈ కోనేటి దర్శనార్థం భక్తులు రావడం జరుగుతుంది. కనీసం ఇప్పటికే ఒక 10,000 మంది జనాభా దాకా దేవుని దర్శించుకోవడం జరిగింది. వీళ్ళకి అందరికీ ఇక్కడ రావడానికి ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా వీళ్ళకి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది.
ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడ పార్కింగ్ కానివ్వండి, గుడి వెనకే పార్కింగ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన భక్తులందరికీ ఇక్కడ క్యూ సిస్టమ్ 20 రూపాయల టోకెన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫ్రీ దర్శనానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులు ఏ ఇబ్బంది లేకుండా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ భక్తులకి అందరికీ ఇక్కడ సౌకర్యంగా మనకు గంగవరం పోలీస్ స్టేషన్లో సిఐ సార్కి మేము అడగడం జరిగింది. సార్ ఈ వారం మాకు రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనాలు ఎక్కువ మంది వస్తుంటారు అని సార్ గారితో చెప్పడంతో ఆ సార్ గారు వచ్చి మాకంతా ఇక్కడంతా పరిశీలించి 20 మంది పీసీలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 20 మంది పీసీలు కూడా ఎక్కడక్కడ ఒక్కొక్క తావును వచ్చి ఎక్కడ భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుందో అక్కడంతా కూడా ఉండి కంట్రోల్ చేస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులకు అందరికీ కూడా మధ్యాహ్నం టైంలో తెల్లవారి టైం టిఫను, అలాగే మధ్యాహ్నం భోజనం ఇక్కడ అన్నదాన సత్రం, నిత్య అన్నదానం దగ్గర వాళ్ళకి అన్నదాన సత్రం దగ్గర భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి దేవుని దర్శించుకోవడం వెళ్తున్నారు. అలాగే వచ్చిన భక్తులు ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగినా కానీ 108 వాళ్ళని రుద్దలు పెట్టాము. అదే గంగవరం హాస్పిటల్లో సార్ గారిని సీనియర్ సార్ని అడగడం జరిగింది. ఆయన 108 2 బండ్లు పెట్టడం జరిగింది. వాళ్ళు డాక్టర్ కూడా ఇక్కడే సర్వీస్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మా పంచాయతీ తరఫున మా గ్రీన్ అంబాసిడర్లు కానివ్వండి అన్నీ ఎక్కడెక్కడ గలీజ్ ఉందో అంతా కూడా క్లీన్ చేపిస్తున్నాము. ఒక రోజు ముందుగానే పరిశీలించి గుడి ప్రాంతం అంతా కూడా క్లీన్ చేయించడం జరిగింది. కాబట్టి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ముందు చూసుకుంటున్నాము. వైకుంఠ ఏకాదశి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. భక్తులందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలనుకుంటున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి అన్ని సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ప్రసాదానికి క్యూ లైన్లు కానీ, దర్శనానికి క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషంగా ప్రజలు వైకుంఠ ఏకాదశిని పరిపూర్ణంగా దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్తారని కోరుకుంటా ఉన్నాను. తొందరగా తోపులాట్లు అయ్యి లేకుండా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.